మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు నేను టీడీపీలో ఎందుకు జాయిన్ అయినానంటే నాకు యాక్చువల్గా రాజకీయాలు నాకు అవసరం లేదు. నేను అన్ని విధాల రాజకీయాల్లో లేకపోయినా కూడా గత 15 సంవత్సరాలుగా నాకంటూ నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని నా కోసం నా మనిషి అయిన వాడికి, నా ఇంటి గడుపుతో వాడికి ఏ సహాయం కావాలో నా వంతు సహాయాన్ని నేను గత 20 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను. నేను చిన్నతనం నుంచే నాకు రాజకీయం కొత్త ఏం కాదు, వ్యాపారం కొత్త ఏం కాదు, రౌడీజం కొత్త ఏం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 2019 తర్వాత అరాచకం చూస్తున్నాం. లా అండ్ ఆర్డర్ లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక టెలికాన్ఫరెన్స్ ఐపీఎస్ లేవు. అసలు ఒక సీఎం ఏం పని చేయాలి రాష్ట్రానికి అనేటువంటి ఒక దూరదృష్టి లేదు. 5 కోట్ల మంది జనాలు 150 సీట్లు అత్యంత మెజార్టీతో గెలిపించి నేను సీఎం గా చేస్తే నువ్వు రాష్ట్రానికి ఏం చేసినావు? నాశనం చేసినావు. ఈ రోజు యువత వాళ్ళు రాత్రిగా పొగలనుగా కష్టపడి చదువుకుని తర్వాత బయట వచ్చి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఉద్యోగం కోసం రాష్ట్రం వదిలి పారిపోయి ఇంకొక రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారంటే ఒక సీఎంగా నువ్వు ఏం చేస్తున్నావు రాష్ట్రానికి? మన సౌత్ ఇండియాలో చుట్టుపక్కల ఆనుకున్నటువంటి రాష్ట్రం తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, వారానికి మన రాష్ట్ర సరిహద్దులకి డెవలప్మెంట్ దూసుకొని వస్తుంటే నువ్వేమో మన రాష్ట్రాన్ని పాతాళంలో తొక్కేసి రాష్ట్రమే నాకు అవసరం లేదు, నేనే రాజు, నేనే మంత్రి, నాదే రాష్ట్రం, నేను నా కుటుంబం బాగుంటే చాలు, నాకు ఎవరు నాశనం అయిపోవాలి, నాకు ఇబ్బంది లేదు, నువ్వు ప్యాలెస్ లో కూర్చొని రాష్ట్రాన్ని పాలిస్తున్నావు. ఇది ఒక పాలన అని నాకు అనిపిస్తుంది. భయపడి కూర్చుంటే రాష్ట్ర యువత ఇబ్బంది పడి సర్వనాశనం అయిపోతారు. ఎవరో ఒకరు బయట వచ్చి చంద్రగిరిలో ఇలాంటి వాళ్ళతో ఎదుర్కోవాలని బయట రావడం జరిగింది. నేను సుధాకర్ గారు చెప్పినట్టుగా నేను టికెట్ ఆశించాను, నా వంతు సహాయం చేశాను. ఏ రోజు కూడా నేను ప్రతిరోజు కూడా ఒకటే చెప్పేవాడిని, నాయన్న గారు కానీ అక్క కానీ వాళ్ళ అబ్బాయి కానీ గత 4.5 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు. ఒకవేళ ఏ ఈక్వేషన్ నాకు ఇస్తే నేను గెలిపిస్తాను, లేదు నాకు ఇప్పినా పర్వాలేదు, పార్టీ నాణ్యతకి ఇచ్చినా కూడా నేను దగ్గరుండి గెలిపిస్తాను. వాళ్ళు గౌరవించి నాని గారి గౌరవించి లోకేష్ అన్న గారికి ఆ రోజే నేను ఓకే అని ఒకే మాటలో చెప్పేసి నేను ఆ రోజు మాట వచ్చాను. తెలుగుదేశం పార్టీని ఎందుకు ఎంచుకున్నాను అంటే మీకు అందరూ తెలిసిన విషయం. ఈరోజు మన తెలుగు గౌరవం ప్రపంచం మొత్తం తెలిసిందంటే ఓన్లీ ఒకే ఒక మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత మనల్ని కట్టుబట్టలతో బయట తోసేస్తే ఆ రోజు ఏమీ లేని రోజుల్లోనే లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి దూరదృష్టితో మన రాష్ట్రం ఈ విధంగా ఉంది, మన రాష్ట్రంకి యువతకి కావచ్చు, ఉన్నటువంటి బీదోళ్ళు కావచ్చు, ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతూ ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి ఆ రోజు ఒక హైకోర్టు కావచ్చు, ఒక అసెంబ్లీ కావచ్చు, ఒక ప్రజావేదిక కావచ్చు, ఇట్లాంటి ఎన్నో నెంబర్ ఆఫ్ కట్టి విజయవాడలో మాస్టర్ ప్లాన్ రిమోట్లన్నీ వేసి కంటిన్యూగా డెవలప్మెంట్ మంచి మోడల్ చేశారు. కానీ దురదృష్టం చేయడం 2019లో ఓడిపోవడం జరిగింది. మీరు అదేవిధంగా మన తిరుపతి జిల్లాలో చూసినట్టయితే కూడా ఎన్నో కంపెనీలు మన రాష్ట్రంలో విడిపోయినప్పటికీ కూడా డిక్సాన్ కావచ్చు, సిలికాన్ కావచ్చు, కార్బన్ కావచ్చు, టీసీఎల్ కావచ్చు, కొన్ని వేల ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సెక్టర్ పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి ఇక్కడ తిరుపతిని మంచి డెవలప్మెంట్ పార్క్ గా కూడా తయారు చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవన్నీ ఆలోచించి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఆర్థిక గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు సీఎం అవడం రాష్ట్రానికి చాలా 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 ముఖ్యం అని ఆశించి నాకు త్యాగం చేసి మా నాని అన్న గారిని హైయెస్ట్ మెజార్టీతో చంద్రగిరి ఈరోజు మీకు అందరూ చెప్తున్నారు ఒకటే, మీరు అనుకున్నట్టు ఎలక్షన్ అంత ఈజీ కాదు. ప్రతి ఓటు మనకు ముఖ్యమే. మనతో ఉన్నటువంటి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు ఒక 100 ఓట్లు ఇచ్చే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారు ఇక్కడికి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అందరూ ఒక మనిషికి 100 ఓట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేసి మంచి మేరకు గెలిపించాలి. అదేవిధంగా మీరందరూ కూడా
చదువుకున్న వ్యక్తులందరూ కూడా మీరు గైడ్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీ ఓటేయాలని, చదువుకోని వ్యక్తులకి మనమే దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతంలో మళ్ళీ ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే రాష్ట్రం మన ఫ్యామిలీస్ ఏమో ఆలోచించి వాళ్ళు గైడ్ చేసి వాళ్ళందరి ఓటు కూడా ప్రతి ఒక్క ఓటు కూడా మనం ఎక్కడ కూడా అవతల పోకుండా తెలుగుదేశం పార్టీకే పడేటట్టుగా మనం దగ్గర చూసుకొని 394 బూతుల్లో ప్రతి బూతులో కూడా మంచి మేట తీసుకొని వచ్చి లాస్ట్ ఎలక్షన్స్ లాగా కాకుండా ఈ ఎలక్షన్స్ లో మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఎలక్షన్ చూశారు కాబట్టి దాన్ని చూసుకొని ప్రతి యువత మంచిగా మీరు యువత అనుకుంటే రాష్ట్రాన్ని ఏ విధంగా సక్సెస్ చేయగలుగుతారు. ఎప్పుడైతే రాష్ట్రం బాగుంటుందో అప్పుడే మన దేశం బాగుంటుంది. సో కాబట్టి యువతంతా మేలుకోండి. నేను నా సైడ్ నుంచి ఒక్క ఓటు కూడా వైసీపీ పార్టీకి పడకుండా తెలుగుదేశం పార్టీకి కాబట్టి నేను ఈ రోజు బీదవాడు కూడా బీదవాడిగానే ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఒరిగింది ఏమీ లేదు. ఒక బటన్ నొక్కి మనల్ని పిచ్చగాలు చేశారు తప్పితే మనకు ఏది కూడా డెవలప్మెంట్ లో మన కుటుంబాన్ని మనం సాగాలి కానీ ఇంకో సాగితే ఎట్లా కుటుంబం అంటారు అని ఏమన్నా అన్నారు. కాబట్టి మన కుటుంబంలో మనం చదువుకొని మన ఉద్యోగం చేసి మనము మన భార్యని మన బిడ్డని మన అమ్మని మనం సాగితే అది మోదానం అంటే అట్లాంటి వ్యక్తిని పిచ్చగాలు చేసి బటన్ నొక్కి పిచ్చ వేసేటి రోజు 1000 రూపాయలు 2000 రూపాయలు తీసుకొని తిరిగి తాగండి వదిలేటువంటి సీఎం కాదు. సో కాబట్టి మీరందరూ ఆలోచించి నేను వచ్చిన ప్రతి ఒక్కరు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఏంటంటే చంద్రగిరిలో చంద్రగిరి అంటే నానంటే చంద్రగిరి ఎమ్మెల్యే అలా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు. జై తెలుగుదేశం. ఈ రోజు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు నేను బయట వచ్చి ఒక ఆత్మీయ సదస్సు పెట్టి చంద్రగిరిలో పులివెత్తు నారాయణ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్రంలో లోకేష్ నాయకత్వం బలంగా ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీ సీట్లతో సీఎం కావాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది. సో కాబట్టి నా వంతు సహాయంగా ఒక్క ఓటు కూడా అవతల పోకుండా నేను కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, నా బంధుమిత్రులు కావచ్చు, కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు ఉన్నటువంటి నా యువత అందరూ కూడా నేను గైడ్ చేయడం జరిగింది. ప్రతి ఓటు కూడా తెలుగుదేశం పార్టీకే వేసి గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కొన్ని అనేక కారణాల వల్ల ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఆ విధంగా జరగకుండా తెలుగుదేశంలో చంద్రగిరిలో ఇక్కడ ఎమ్మెల్యేకి గెలిచి చంద్రబాబు నాయుడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈరోజు ఈ స్టేజ్ మీద మాట ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి తమ్ముడు వినీల్కి, సుధారెడ్డి అక్క గారికి, దశనాడు అన్నకి, ఈశ్వరుడు అన్న గారికి, గౌష్పాసానికి, సుబ్రహ్మణ్య గారికి, ఇంకా అందరూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, డాలర్స్ గ్రూప్ కుటుంబ సభ్యులు అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. నియోజకవర్గం మొత్తం మీరు అన్ని మండలాలు తిరుగుతాను. నాకు ఏ గ్రామాల్లో నాకు పట్టుందో అన్ని ఊర్లో తిరిగి నా వంతు సహాయం ఎంతవరకు ప్రతి బూత్లో నేను ఎంతవరకు నేను సహాయపడతాను పార్టీకి అనేది చూసి ప్రతి బూత్లో కూడా నేను ఖచ్చితంగా నా వాళ్ళను అందరి దగ్గర తెలుగుదేశం పార్టీకి వేసి మంచి మేట గెలిపిస్తాను. దాదాపు టీడీపీ గెలిచి 30 ఏళ్ళు కావస్తుంది, 25 years అయింది. ఎక్కడ పోతుంది ఈసారి మాత్రం? ఈసారి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చంద్రగిరిలో 2024లో తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో నారాయణ గారు ఎమ్మెల్యేగా అయ్యి అసెంబ్లీకి వెళ్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను.